జుట్టు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అమ్మాయిలకి, అబ్బాయిలకి, చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికీ జుట్టు మాకు బాగా ఉండాలి అని కోరుకుంటుంది కదా. అండ్ రీసెంట్ డేస్లో ఎక్కువగా మనము హెయిర్ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉన్నాము. వాటి కోసమే ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే షేర్ చేయబోతున్నానండి. ఇది ప్రతి ఒక్కరింట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అనమాట, లేనివైతే ఏమీ లేదు. సో వీడియో చూసే ముందుగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేతిస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారు మీరు అందరు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే చూద్దాం మనం. దానికోసం మొదటగా మనకు కావాల్సింది బనానా అండి. మన ఇంట్లో బాగా పండిపోయిన బనానాలు ఉంటాయి కదా, ఒక్కోసారి పడేసే స్టేజ్లో కూడా ఉంటాయి. అవి పడేయకుండా మీ హెయిర్కి చక్కగా ఉపయోగించుకోవచ్చు. సో దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. బనానాలో మనకి విటమిన్ ఏ, బయోటిన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మన హెయిర్ అనేది షైనీగా ఉంటుంది అండ్ అలాగే హెయిర్ కూడా చాలా మాయిశ్చర్గా ఉంటుంది అనమాట. మనకి ఇది న్యాచురల్ మాయిశ్చర్ అని చెప్పొచ్చు. అండ్ మీ హెయిర్ స్ట్రాంగ్గా కూడా ఉంటుందండి. స్ట్రాంగ్గా ఉంటేనే కదండి మనకి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉండేది. అండ్ ఇది మీరు రెగ్యులర్గా యూస్ చేయొచ్చు అండి. వీక్లీ వన్స్ యూస్ చేస్తే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మాకు కుదరదు అనుకుంటే మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ కూడా యూస్ చేయొచ్చు రిమైనింగ్ ప్యాక్స్ యూస్ చేస్తున్నప్పుడు. అండ్ ఫస్ట్ బనానా అయితే అలా పీసెస్ చేసుకొని మిక్సీ జార్లో పెట్టి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇక్కడ మనం ఎగ్ యూస్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఎగ్ వైట్ ఒక్కటే కాదండి, ఎల్లో కూడా యూస్ చేస్తున్నాము. సో చాలా మందికి డౌట్ ఉండొచ్చు, ఎల్లో యూస్ చేయొచ్చా అని చెప్పేసి. డెఫినెట్గా యూస్ చేయొచ్చండి. మీకు స్పెషల్గా డ్రై హెయిర్ ఉంది అంటే డెఫినెట్గా యూస్ చేయండి. డ్యామేజ్ హెయిర్ ఉన్నా కూడా మనకి రిపేర్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఇందులో లెసిథిన్ అని ఒక ఫ్యాట్ ఉంటుందండి. దానివల్ల ఏంటంటే మన హెయిర్ చాలా మాయిశ్చర్గా ఉంచుతుంది అనమాట న్యాచురల్గా. సో మన హెయిర్ డ్రై అయినప్పుడు మనకి డ్యామేజ్ ప్రాబ్లమ్స్ తక్కువ ఉంటాయి, హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. సో ఎగ్ మొత్తం యూస్ చేయండి. మీరు 2 eggs అయినా మీ హెయిర్ లెంత్ని బట్టి యూస్ చేసుకోవచ్చు. అండ్ మేము నాన్ వెజిటేరియన్స్ కాదండి అన్న వాళ్ళు మీరు ఎగ్ బదులు అలోవెరా యూస్ చేయొచ్చండి. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పెరుగు అండి. పెరుగు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇది మన హెయిర్ని సాఫ్ట్గా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అండ్ ఇందులో లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉండడం వల్ల మన హెయిర్ని న్యాచురల్గా షైనీగా ఉంచడానికి అండ్ మన పోర్స్ ఉంటుంది కదా, స్కిన్ మీద ఎలా అయితే మనకి పోర్స్ ఉంటాయో తలలో కూడా ఉంటాయండి, దాన్ని నీట్గా క్లెన్స్ చేసి హెయిర్ స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్ స్ట్రాంగ్గా అండ్ మెయిన్గా సిల్కీ అండ్ షైనీగా ఉంటుందన్నమాట. అండ్ మీరు డైరెక్ట్గా ఇది అంటే చాలామంది స్ట్రైట్నర్స్ యూస్ చేస్తారు కదా, అలా కాకుండా రెగ్యులర్గా ఈ హెయిర్ ప్యాక్ యూస్ చేసినట్టయితే మీకు హెయిర్ స్ట్రైట్నింగ్ కూడా చాలా మంచిగా న్యాచురల్ షైనీగా ఉంటుందండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇది 3 వేసిన తర్వాత మంచిగా మిక్సీ పట్టేసుకొని మీకు ఇంకా ఏమైనా ఇందులో ఉంది అంటే క్లాత్తో వడకట్టుకోండి. లేదు అనుకుంటే డైరెక్ట్గా కూడా యూస్ చేయొచ్చు. మీకు దీనివల్ల హెయిర్లో ఇరుక్కుపోవడం అలా ఏమీ ఉండదండి. సో ఇది మీతే కనుక మీరు ఆయిలీ హెయిర్ మీద కాకుండా తలస్నానం చేసిన తల మీదే కనుక అప్లై చేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఈ హెయిర్ ప్యాక్లో మీరు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఆల్రెడీ మనకి దీన్ని అన్నీ కూడా మనకి న్యాచురల్గా మాయిశ్చర్గా ఉంచడానికి హెల్ప్ చేస్తాయి. ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయిల్ వేయాలనుకున్న వాళ్ళు మీరు ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆ ఆయిల్ అనేది ఇక్కడ యూస్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ పారాషూట్ ఆయిల్ అనేది కొంచెం అప్లై చేశాను. తర్వాత మీ హెయిర్ని మంచిగా చిక్కు తీసేసుకొని ఇలా పార్టిషన్ చేసుకొని అప్లై చేసుకోండి. ఆయిల్ హెయిర్ మీద అప్లై చేయొద్దా అంటే చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు మీకు నా వీడియోస్ రెగ్యులర్గా చూసేప్పుడైతే తెలుసుంటుంది, ఆయిల్ హెయిర్ మీద మనకి హెయిర్ ప్యాక్స్ అనేవి సరిగా వర్కౌట్ అవ్వదండి. డ్రై హెయిర్ మీదనే మనకి హెయిర్ ప్యాక్స్ పెట్టడం వల్ల మనకి అది రూట్స్ దగ్గరికి వెళ్ళి మనకు అది చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. తప్పకుండా కుదిరితే డ్రై హెయిర్ మీద అప్లై చేయండి. అంటే ఒక 1 week మీరు హెయిర్ ప్యాక్ అప్లై చేశారనుకోండి, వీక్లీ 2 హెయిర్ వాష్ చేస్తారు కాబట్టి. అండ్ ఇంకొకసారి ఆయిల్ పెట్టుకొని చేసుకోండి. ఒకసారి హెయిర్ ప్యాక్, ఒకసారి ఆయిల్, అట్లాగా మీరు చేంజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకోండి. హెయిర్ కేర్ తీసుకుంటేనే మనకి హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. హెయిర్ కేర్ అంటే ఏం తీసుకోవాలని కూడా కొంతమందికి డౌట్ ఉంటుందండి. అవి కూడా నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో DM చేస్తూ ఉంటారు. సో హెయిర్ కేర్ అంటే ఏం లేదండి, మీరు ప్రాపర్ ఫుడ్ తీసుకుంటూ అండ్ ఆయిలింగ్ అనేది కరెక్ట్గా చేసుకుంటూ హెయిర్ ప్యాక్స్ ఇట్లాగా అప్పుడప్పుడు యూస్ చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా కోంబ్ అయితే చేసుకోండి. ముడి పెట్టేసుకొని ఉండడం వల్ల కూడా మనకి ఏంటంటే చిక్కు తీయకుండా అట్లా వదిలేస్తాం కదా, దానివల్ల కూడా హెయిర్ ఎక్కువగా ఫాల్ అవుతూ ఉంటుందన్నమాట. అలా కాకుండా రెగ్యులర్గా మీరు హెయిర్ కేర్ పాటించినట్టయితే అంటే మీరు పెద్ద పెద్దవి ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్నవేనండి అన్నీ మనం రెగ్యులర్గా చేసేవి. అవి ఒక్కటి యూజ్ చేస్తే సరిపోతుంది. మన హెయిర్ ఫాల్ అవ్వకుండా అండ్ హెయిర్ స్ట్రాంగ్గా గ్రోత్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడైతే నేను మొత్తం
రూట్స్ దగ్గర నుంచి ఎండ్స్ వరకు పెట్టుకున్నానండి. మీకు స్ప్లిట్ ఎండ్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిస్తుంది అనమాట. సో ఎండ్స్ వరకు పెట్టండి. ఇది మీ పిల్లలకు కూడా పెట్టొచ్చండి. నేను మా పాపకు కూడా పెడుతున్నాను. సో ఇక్కడైతే నేను పాపకు చూపించలేదు కానీ పాపకు కూడా యూస్ చేస్తున్నాను అనమాట. సో ఎవరికైనా యూస్ చేయొచ్చు. అండ్ కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ అడుగుతున్నారు పెట్టుకోవచ్చా, కానీ పెట్టుకోవచ్చండి. చాలామందికి ఏంటంటే మెంతుల వల్ల ఒక్కటి కోల్డ్ అట్లా వస్తుంది. సో దీనివల్ల అయితే ఏముండదు. బట్ మీరు ఎక్కువసేపు ఉంచుకోకుండా కొంచెం తక్కువ టైంలో వాష్ చేసుకోండి, ఓకేనా. అండ్ హెయిర్ పెట్టేసుకున్న తర్వాత ఒక 1 అవర్ ఉంచేసుకుని నేను హెయిర్ వాష్ చేసుకున్నానండి. ఎగ్గేస్తాం కాబట్టి కంపల్సరీ షాంపూ చేసుకోవాలి. న్యాచురల్ షాంపూ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. లేదు అనుకుంటే నేను ఆల్రెడీ షాంపూస్ కూడా మీకు చూపించున్నాను, ఎలా రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూస్తో మనం ఎలా దాన్ని కెమికల్ ఫ్రీ చేసుకోవాలని. అవైనా చూడండి, నేను ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అయితే నేను అమెజాన్ నుంచి కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. ఏమేమి తీసుకున్నా ఎలా ఉన్నాయో చూసేద్దాం. మొదటగా అయితే నేను పోజ్ నుంచి లిప్స్టిక్ తీసుకున్నాను అనమాట. ఇది మన ఇండియన్ స్కిన్ టోన్స్కి కరెక్ట్గా సూట్ అయిపోతుందండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది. లిప్స్ మీద అప్లై చేసుకున్నా కూడా చాలా మాయిశ్చర్గా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ నేను లిప్ లైట్ నుంచి లిప్ బామ్ కూడా తీసుకున్నానండి. ఇది కూడా చాలా బాగుంది. మనకి చాపింగ్ అంటే ఇప్పుడు మనకి పెదాలు పగులుతూ ఉంటాయి కదా, అలా ఉన్నా కూడా రిపేర్ చేస్తుంది అనమాట. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి రెగ్యులర్గా యూస్ చేస్తే. ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్. సో మీకు నేను ఇక్కడ అప్లై చేసి కూడా చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం అండి, ఇప్పుడు మనకి అమెజాన్లో మెగా ఫ్యాషన్ డేస్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. April 5th నుంచి 8th వరకు ఉంటుంది. ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే బెస్ట్ టైం అండి. అప్ టు 70% వరకు మనకి ఫ్యాషన్ బ్రాండ్స్ మీద ఆఫర్ ఉంటుందన్నమాట. సో నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వీటికి సంబంధించిన లింక్స్ ఇస్తాను, ఎవరైనా కావాలంటే చెక్ చేయండి. సో ఇక్కడ నెక్స్ట్ అయితే నేను స్విస్ బ్యూటీ నుంచి లిప్ లైనర్ తీసుకున్నానండి. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చిందనమాట. సో ఇక్కడ మీకు నేను అప్లై చేసి చూపిస్తాను. సేమ్ అనమాట, ఇందాక నేను యూజ్ చేసిన లిప్స్టిక్ కలర్లోనే ఉంటుంది. సో లిప్ లైనర్ వేయడం వల్ల ఏంటంటే మనకి లిప్స్ అనేవి బాగా హైలైట్ అవుతాయి అనమాట. రెగ్యులర్గా కాదు, బట్ ఏదైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ అయితే నేను లాక్మీ నుంచి ఐకానిక్ వాల్యూమ్ మస్కరా తీసుకున్నానండి. మనం ఐ మేకప్ చేసేటప్పుడు జస్ట్ కాజల్ పెట్టకపోయినా, ఐలైనర్ యూజ్ చేయకపోయినా మస్కరా ఒక్కటి యూజ్ చేసాము అంటే ఇది చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి. అంటే మనకి అసలు ఐ మేకప్ చేసినట్టే ఉంటుందన్నమాట. మస్కరా ఒక్కటి అప్లై చేసుకున్నా కూడా అంత మంచిగా హైలైట్ అవుతుందన్నమాట. సో ఇది కాస్ట్ అరౌండ్ 300 రేంజ్లో ఉంటుందన్నమాట. నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేయండి. నెక్స్ట్ నేను లాక్టో క్యాలమైన్ తీసుకున్నానండి. ఇది ఫేస్ లోషన్ అనమాట, మాయిశ్చరైజర్ లోషన్ అని చెప్పొచ్చు. మెయిన్గా ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకండి. మనకి ఇంకొకటి ఉంటుంది డ్రై స్కిన్ వాళ్ళకి, ఇదైతే ఆయిలీ స్కిన్ వాళ్ళకి. మనకి ఎక్సెస్ ఆయిల్ ఉన్నదంతా కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. అంటే ఆయిల్ అనేది మనకు కనిపించదు. అండ్ డ్రై స్కిన్ వాళ్ళైతే జస్ట్ యూజ్ చేయొద్దండి, మీ స్కిన్ ఇంకా డ్రై అయిపోతుంది అనమాట. సో హ్యాండ్ మీద కూడా అప్లై చేశాను కదా, చాలా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది మన స్కిన్లోకి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది చాలా అవసరం అండి. ధర్మాఫిక్ నుంచి నేను సన్ స్క్రీన్ తీసుకున్నాను అనమాట. సో ఇది చాలా బాగుందండి, టెక్స్చర్ బాగుంది, మన స్కిన్లో కూడా చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. SPF 30 ఉందండి. ఇది అందరికీ సూట్ అవుతుంది, అన్ని స్కిన్ టైప్స్కి ఎవరైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ నేను పాండ్స్ నుంచి బీబీ క్రీమ్ ఒకటి తీసుకున్నానండి. ఎక్కువగా నేను ఫౌండేషన్స్ అసలు యూజ్ చేయను, బీబీ CC క్రీమ్స్ కూడా యూజ్ చేయను. బట్ ఎప్పుడైనా ఉంటుంది ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. బట్ ఇది చాలా ఈజీగా బ్లెండ్ అవుతుంది స్కిన్లోకి. అండ్ మనకి ఇది ఏంటంటే లైట్గా గ్లోగా అనిపిస్తుంది అనమాట. ఇది అప్లై చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి మేకప్కి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్లై చేసిన దగ్గర చైన్ దగ్గర డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది కదా. మీకు నేను 2 హ్యాండ్స్ పెట్టి కూడా చూపిస్తాను, డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఒకటి గ్లోగా కూడా ఉంది అండ్ ఇంకొకటి నార్మల్గా ఉంది కదా. సో మీకు ఎలా అనిపించాయండి ప్రోడక్ట్స్ అనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.